నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇక మీరే తీర్పు చెప్పాలి. నగరంలోని 32వ వార్డు జాంపేటలో ఎంపీ భరత్ పర్యటన. వాలంటీర్లతో మాజీ ఎంపీ భరత్ రామ్ చీకటి ఒప్పందాలు. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. అధికారులు దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్. కన్నుల పండుగగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. రథయాత్రలో అడుగడుగున భక్తి పారవశ్యం. రాజమండ్రి నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, ఎంపీ హోదాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు చెబుతున్నారు. బుధవారం నగరంలోని 32వ వార్డు జాంపేట ఆజాద్ చౌక్ కనకదుర్గమ్మ ఆలయం నుంచి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జి ముప్పన శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని వార్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ స్థానిక 32వ వార్డు ఇక్కడ చికెన్ షాపుల వీధి దగ్గర మరి ప్రజలందరినీ కూడా కలుస్తూ ఉన్నాము. వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ద్వారా ఏమేమి లబ్ధి చేకూరింది, ఇవాళ అన్ని అంశాలను కూడా వారికి వివరించి చెప్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా గతంలో ఎప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు కానీ రాజమహేంద్రవరం అభివృద్ధి కానీ ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు నోచుకోలే. ఇవాళ ఇళ్ల స్థలాలు చూస్తే మొన్న వారం రోజుల క్రితము 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందుతూ ఉన్నాయి. ఇవాళ కొత్తగా మనం తీసుకొచ్చిన గ్లో గార్డెన్ ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్. గుజరాత్ తర్వాత అంత పెద్ద గ్లో గార్డెన్ ఉండింది రాజమహేంద్రవరంలో. ప్రజలందరినీ కూడా ఆ గ్లో గార్డెన్ సందర్శించండి. ఎందుచేతనంటే మనం ఎంతో కష్టపడి ఇవాళ రాజమండ్రిని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతూ ఉన్నాం. ఇవాళ కంబాల్ చెరువు పార్క్ అయితేనేమి, హ్యాపీ స్ట్రీట్ అయితేనేమి, ఈట్ స్ట్రీట్ అయితేనేమి, ఇవాళ ఒక ఫారిన్ కంట్రీ తరహాలో రోడ్లు చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు దాకా చూస్తే ఒక అద్భుతమైన రోడ్ కనబడుతూ ఉంది. అదేవిధంగా ఏకేసీ కాలేజ్ హ్యాపీ స్ట్రీట్ రోడ్ కూడా ఒక అద్భుతమైన రోడ్. ఇవాళ పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి దేవీ చౌక్ దాకా కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రోడ్స్ తయారు చేస్తున్నాం. డెవలప్డ్ కంట్రీస్లో ఏ తరహాలో రోడ్స్ ఉంటాయో ఆ తరహా రోడ్స్ మనము రాజమహేంద్రవరంకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి నేను ఛాలెంజ్ కూడా చేస్తాను. ఇవాళ మనము పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి ఇటు దేవీ చౌక్ దాకా, దేవీ చౌక్ దగ్గర నుంచి వై జంక్షన్ దాకా, వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు దాకా అంత అద్భుతమైన రోడ్డు మీరు హైదరాబాద్లో అయినా చూపించండి అని అడుగుతున్నా. ఇవాళ రాజమండ్రిలో మనం తీసుకొచ్చాం. ఏ రకంగా లైటింగ్ తీసుకుని వచ్చి ఒక వింటేజ్ లుక్ తీసుకొస్తూ ఉన్నాము, మోడర్న్ లుక్ తీసుకొస్తూ ఉన్నాము. ఏ రోడ్ని ఆ రోడ్ని అంత అందంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం. సో గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యే కుటుంబం దగ్గర నుంచి 16 సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేశారని అంటే ఏం లేదు. అసలు ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా. గతంలో మురళీమోహన్ గారు ఎంపీ కింద ఉన్నప్పుడు ఆయన ఓట్లు అడగడానికి కనిపించాడు, మళ్ళీ తర్వాత కనబడలా. ఇదే తరహాలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఓట్లు అడగడానికి కనిపించారు తప్పితే ప్రజల గురించి, బాగోగుల గురించి, సమస్యల గురించి తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పెద్దగా ఏం కనబడాల. అసలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎందుకు గెలిపించాలా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజల్ని నిన్ననే మనం చూసాము. మీడియాలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను. ఏదైతే ఎమ్మెల్యే గారి కుటుంబం దగ్గర నుంచి స్థానికంగా ఒకటే ఈ ఆదిరెడ్డి కుటుంబం దగ్గర నుంచి
ఒక బ్లేడ్ బ్యాచ్, గాంజాయి బ్యాచ్. ఆ గాంజాయి బ్యాచ్ వాళ్ళు ఎవరండి? నేను కూడా చెప్పాను, ఆ జాకీ అనే కుర్రోడు కానీ లేకపోతే ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరికీ ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎన్టీపీఎస్ కేసు రాజమండ్రిలో సరిపోక వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్లో ఇంకొకళ్ళని ఎవరినో ఇరికించడానికి వాళ్ళ కార్లలో గాంజా తీసుకెళ్ళి పెడతా ఉన్నారనంటే ఏ స్థాయిలో వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయి అనేది ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. అలాంటి వాళ్ళ నా చుట్టుపక్కల దరిదాపుల్లో ఉండరు. ఆ ఏదో ఫోటో తీసుకుని వచ్చి ఎక్కడో తీసుకుని వచ్చి నా మీద రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఇమీడియట్గా అరెస్ట్ చేయిస్తాను ఎవరైనా కానివ్వండి. ఇవాళ వాళ్ళ తాలూకా పార్టీలో ఉంటూ వాళ్ళ కండువాలు వేసుకుని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సతీమణి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి పరిచయాలు చేసి, అంటే వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ కార్యకర్తలు ఏ రకంగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉంటూ ఈ కార్యక్రమాలు చేశారనంటే ఎంత ధైర్యం ఉండాలనేది కూడా ఒకసారి ప్రజలను ఆలోచన చేయమని కోరుతున్నాను. ప్రతిపక్షంలో ఉంటేనే ఇన్ని కార్యక్రమాలు చేశారంటే ఒకవేళ అధికారంలో పదవులు వస్తే రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తారు. సో ఇవన్నీ కూడా గమనించి ఓటర్ మహాశైలకు, రాజమహేంద్రవరం ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలాంటి బ్లేడ్ బ్యాచ్, గాంజా బ్యాచ్, పచ్చబొట్లు కల్చర్ పెంచి పోషించే వాళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టకూడదు. లేకపోతే రాజమహేంద్రవరాన్ని ఇలాంటి వాళ్ళు తాలిబాన్లో తయారు చేస్తారు. సో ఇవన్నీ గమనించమని కోరుతాను. తనపై ఎలాగైనా విజయం సాధించాలని పగటి కలలు కంటున్న మాజీ ఎంపీ గంజాయి డాన్ మార్గాని భరత్రాం వాలంటీర్లతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి వారిని ప్రలోభాలకు గురి చేస్తున్న చిత్రాలను, ఆధారాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని వివరించారు. ఈ మేరకు ఆయన టీడీపీ నాయకులతో కలిసి దేవి చౌక్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు. అసలు రాజమండ్రిలో గత 2 రోజులుగా ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఒత్తిళ్లకి తలొగ్గుతున్నారా అనేది వారు సమాధానం చెప్పాలి. భరత్రాం రాజమండ్రిలో నగరంలో ఉన్న వాలంటీర్లతోటి రహస్య సమావేశాలు ఏర్పరుస్తా ఉన్నాడు. వాళ్ళకి లేనిపోని హామీలు ఇవ్వడం, నువ్వు వాలంటీర్ జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చే, నా తరపున ఏజెంట్ల కింద రా అంటే, ఆయన తరపున అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల కింద రా అని వాళ్ళందరికీ కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తా ఉన్నాడు భరత్రాం. మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు, నా అన్న తమ్ముళ్ళు వాలంటీర్లు అంటారు. మరి వాళ్ళని రెసిగ్నేషన్ చేయమంటున్నాడు అని అంటే ఆలోచించుకోవాలి వాలంటీర్లు కూడా. ఇంకొక 50 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అన్నది కుప్పకూలడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ని రెసిగ్నేషన్ ఇవ్వండి, నాకు బూత్ ఏజెంట్ల కింద పనిచేయండి అని చెప్తా ఉన్నాడంటే అతను ఎంత స్వార్థపరుడో వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం, మెరుగైన జీతం ఇస్తాం. వేల మాదిరిగా 5,000 రూపాయల జీతాలు ఇచ్చి గాడిద చాకిరి చేయిస్తా ఉన్నారు. అలా కాదు, ఉద్యోగ భద్రత కూడా కల్పించే బాధ్యత మాది అని కూడా చెప్పాం. ఇది మాకు వాళ్ళకి తేడా. వాళ్ళు రెసిగ్నేషన్లు చేయండి, మాకు పని చేయండి అంటున్నారు. మేము మీకు జీతాలు పెంచుతాం, కొనసాగిస్తాం, గౌరవపదంగా మీరు కొనసాగేందుకు మీకు కృషి చేస్తామని మేము చెప్తా ఉన్నాం. వీళ్ళు వాలంటీర్లు బూత్ ఏజెంట్లతో పనిచేయడంతో కాదు పని, ఇంకా చాలా ఉంది. ఇంకా చేయవలసిన పని ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ నన్ను ఓడించడానికి వీళ్ళు సహకారం కావాలట. వీళ్ళు ఇంటింటికి వెళ్ళి నా మీద దుష్ప్రచారం చెయ్యాలట. వేడుకుంటా ఉన్నాడు, బతిమాలుతా ఉన్నాడు. వాళ్ళు
లేని ఉన్నట్లు నమ్మించాలట వాలంటీర్లు. ఇది ఆయన వాళ్ళకి దశ దిశ నిర్దేశిస్తా ఉన్నాడు. అంటే ఈ ఒక్క విషయం బట్టి నాకు అర్థం అవుతా ఉంది ఏంటంటే, భరత్రామ్ అతను ఓటమిని అతను అంగీకరించాడు. అతను ఓటమిని అంగీకరించాడు కాబట్టే ఈరోజు వాలంటీర్లని ప్రాధేయపడతా ఉన్నాడు, బతిమాలుకుంటా ఉన్నాడు. జాలేస్తా ఉంది అతను చూస్తా ఉంటే. ఆదిరెడ్డి వాసు మంచివాడు కాదని చెప్పండి అంటాడు వాలంటీర్లు. మీకు ఆ వీడియో పెడతాం. ఈరోజు మనం తెలుసు, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరికి తెలియదు అనుకుంటారు. అలాగే భరత్రామ్ వాలంటీర్లతో మీటింగ్లు పెడితే బయటికి ఎవరికి రాదనుకున్నాడు. అంటే వాలంటీర్లు అందరూ నీ వైసీపీ కార్యకర్తలను నువ్వేం ఫిక్స్ అయిపోయావా? ఇంకెవరు ఉండరు అనుకుంటున్నావా? వీడియో షూట్ చేసి మరి ఎవరైతే సమావేశానికి వెళ్ళారో వాళ్ళ మనుషులు వీడియో షూట్ చేసి మాకు పెట్టారు. అంటే వెన్నుపోటుదారులు ఎక్కడో లేరు, భరత్రామ్ వెనకాలే ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు వాళ్ళు వీడియో షూట్ చేసి వాళ్ళు మాకు పెట్టి కంప్లైంట్ పెట్టండి అన్నారు. అడిగాను, నేను కంప్లైంట్ పెడితే మీ ఉద్యోగాలకి ఇబ్బంది కలుగుతుంది అని. వాళ్ళు ఒకటే అన్నారు, పర్వాలేదన్నా, రేపటి రోజున మీరు అధికారంలోకి వస్తారు, మేమైతే ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నాం వాలంటీర్గా, మమ్మల్ని వీళ్ళు తప్పుడు దారికి వాడుకుంటా ఉన్నారు, ఈ గుణపాఠం జరగాలి, మీరు కంప్లైంట్ పెట్టండి అని వాలంటీర్లు చెప్పారు. అది వాలంటీర్ల ఒక నీతి. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ సమావేశాలు పెట్టుకుంటా ఉంటాం, తెలుగుదేశం పార్టీ ఏజెంట్లతో మీటింగ్లు పెట్టుకుంటా ఉంటాం. పెట్టుకున్నప్పుడు మేము ఏం మాట్లాడతాం? రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఉగాది మహోత్సవాలకు బుధవారం ఉదయం రాట ముహూర్తం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సంక్షేమం సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షణాధికారి జిఎస్ రమేష్ పర్యవేక్షణలో సంప్రదాయబద్ధంగా రాట ముహూర్తం చేశారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి సుబ్రహ్మణ్యం, ఈవో రమేష్లు మాట్లాడుతూ అమ్మవారి ఉగాది మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మాత్రే నమః. జై శ్యామలాంబ, జై జై శ్యామలాంబ. శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు శ్రీ శ్యామలాంబ అమ్మవారికి రాట మహోత్సవం చేయడం జరిగిందండి. ఈ రోజు నుంచి కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా 24వ తారీఖున అనగా ఆదివారం సాయంత్రం అమ్మవారిని లోపల నుంచి బయటకు తీసుకొచ్చి అభ్యంగన స్నానాలు చేయించి అమ్మవారిని ఇక్కడి నుంచి ఊరేగింపుగా చిన్నతనంలో ఆడుకునే ప్రదేశం అయినటువంటి పాత సోమలమ్మ గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ మహాకుంభం వేసి తిరిగి అమ్మవారిని తెల్లవారుజామున భక్తుల యొక్క జయదేవ ద్వారాలతో తిరిగి మళ్ళీ ఆలయ ప్రవేశం చేయడం జరుగుతుందండి. ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంటాయి. అదేవిధంగా ఈ ఉగాది కొత్త అమావాస్య 8వ తేదీన వచ్చిందండి. అదే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా మా యొక్క ఉత్సవ సేవా కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఇది కూడా చేస్తున్నామండి. అదేవిధంగా 9వ తారీఖున ఉగాది వచ్చింది, 13వ తారీఖునేమో ఊరేగింపు వచ్చిందండి అమ్మవారిది. అమ్మవారి ఊరేగింపు ఇలాగా మన డీలక్స్ రోడ్ నుంచి ఇలా మెయిన్ రోడ్ లో నుంచి అలా కుమారి దేవి దగ్గర నుంచి మళ్ళీ కూడా 13వ తారీఖు రాత్రి అంతా కూడా అమ్మవారు ఈ గ్రామోత్సవం నిర్వహించి మళ్ళీ 14వ తారీఖు ఉదయం అమ్మవారి మళ్ళీ ఆలయ ప్రవేశం జరుగుతుందండి. ఆ రోజుతో కూడా మనకి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు ముగుస్తాయండి. తదుపరి అన్నప్రసాద వితరణ జరుగుతుందని, మహా అన్నదాన ప్రసాదం జరుగుతుంది. మా సేవా కమిటీ వాళ్ళు కూడా అన్నదాన ప్రసాదం చేస్తారు. అదేవిధంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తులకి ఏ అసౌకర్యం కలపకుండా అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. పేట చేపల మార్కెట్లో లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించవద్దని, ఎవరి దుకాణం వద్ద వారే వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని ది జాంపేట హోల్సేల్ రిటైల్ ఫిష్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు, వై రమేష్, నక్క నాగమ్మ తదితరులు మాట్లాడారు. జాంపేట చేపల మార్కెట్ గౌరవ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న వెలమ లక్ష్మణరావుకు ఈ మార్కెట్తో సంబంధం లేదని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. అతను రాజకీయ పలుకుబడితో కులాలను రెచ్చగొట్టి మార్కెట్లో నానా రభస చేస్తున్నాడని ఆరోపించారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. జాంపేట హోల్సేల్ అండ్ రిటైల్ చేపల వర్తక సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నేను. గత కొంతకాలంగా లాటరీ విధానం అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. మేము 40-50 సంవత్సరాల నుంచి అక్కడ వచ్చిన వాళ్ళకే
వాళ్ళని మమ్మల్ని కలిపి లాటరీ విధానం ద్వారా ఎవరికి ఎక్కడ ప్లేస్లు వస్తాయి అక్కడ ఇస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ వారు, కలెక్టర్ వారు ఆదేశాల మేరకు మమ్మల్ని పాత స్థానాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది వద్దు, మాకు యథాస్థానాలు పాత ఎలాగైతే వ్యాపారం చేసామో ఆ స్థానాలనే మాకు కేటాయించండి అని మేము కోరటం జరుగుతుందండి. వీడియో మిత్రులందరికీ నా నమస్కారం అండి. మా చిన్నప్పటి నుంచి మాది జాంపేట చేపల మార్కెట్ అండి. చిన్నప్పటి నుంచి ఇదే మా వ్యాపారం అండి. మా అమ్మల దగ్గర నుంచి, అమ్మమ్మల దగ్గర నుంచి ఇప్పుడు దాకా మేము వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా లాటరీ సిస్టమ్ పెట్టారండి. అది మాకు వద్దని మేము లాటరీ వద్దని ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నాం. ఇదిగోండి పాత మార్కెట్ అండి, ఇది పూర్వం పాత మార్కెట్ అండి. ఇది దీన్ని పడకబట్టి కొత్త మార్కెట్ కింద కట్టారండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము చేపల వ్యాపారం చేస్తున్నామండి. 50 రూపాయల దగ్గర నుంచి ఇప్పటికి 500 పన్ను దాకా కడుతున్నామండి. ఇదిగోండి 50 రూపాయల దగ్గర నుంచి 500 దాకా పన్ను కడుతున్నామండి. నెలకి 100 రూపాయలు రసీదు కడుతున్నామండి మున్సిపాలిటీకి. రోజుకి 20 రూపాయలు ఆశలు కడుతున్నామండి. ఇప్పుడు కొత్తగా ఇసుక ర్యాంపులు హనుమాన్ లక్ష్మణరావు, హనుమాన్ లక్ష్మి వచ్చి దౌర్జన్యంగాని మా చోట్లు అది దౌర్జన్యంగా తీసుకోవడానికి కొంతమంది కత్తిపేటల కోళ్ళని కలుపుకొని మమ్మల్ని బయటికి గెంటేయడానికి చూస్తున్నాడండి. అతను అసలు వ్యాపారస్తుడు కాదండి. ఇసుక ర్యాంపులు దొంగ రేవన చేసే దొంగ అండి, పెద్ద దొంగ అండి. అతనికి అసలు మార్కెట్కి దీనికి మార్కెట్లో చోటే లేదండి. 10 రూపాయలు ఆశలు కట్టలేదండి, ఒక రసీదు కట్టలేదండి. ఇప్పుడు కొంతమందిని వేసుకొని వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా భయభ్రాంతులు చేసి మమ్మల్ని వ్యాపారాలు చేసుకోనివ్వకుండా నానా హింసలు పెట్టి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. ఎక్కడి నుంచో ఇసుక ర్యాంపులండి. 3 సంఘాలు అంటున్నారండి. ఆ సంఘాలు జాంపేట మార్కెట్కి సంబంధమే లేదండి. ఒకటి అన్నపూర్ణపేట అండి, ఒకటి బెస్తా వీధండి, ఒకటి కుమారిటీ ఇస్తారంటండి. దానికి దీనికి అసలు సంబంధం లేదండి. చిన్నప్పటి నుంచి మేము అక్కడే లాభం నష్టం ఆ స్థానంలో ఉండి వ్యాపారం చేసుకుంటున్నామండి. ఇప్పుడు కొత్తగా వచ్చి మీ దుకాణాలు రాత్రి ద్వారాగా ఒళ్ళకి నేను వేస్తున్నాను, మీరు బయటకు వెళ్ళిపోతారు, మీకు వ్యాపారం లేదు, మీరు నాశనం అయిపోతారని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడండి. అతను ఎవడండి? మార్కెట్కే సంబంధం లేదండి. పచ్చి దొంగ అండి, ఇసుక ర్యాంపులు దొంగ అండి, దళాదుడు అండి. మమ్మల్ని దళాదుడు అంటున్నాడండి. మా పొట్టలు పట్టడానికి వచ్చాడండి. మా పిల్లలు ఉసురు పోసుకుంటున్నాడండి. నాన్న హింసలు పెడుతున్నాడండి. ఏంటో మాకు అర్థం. కలెక్టరమ్మ గారికి, కమిషన్ గారికి, కలెక్టరమ్మ గారికి మా ఎనపండి. మేము ఎక్కువగా చదువుకోలేదండి. 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నామండి. దాని మీద వ్యాపారం మీద 100 వచ్చినా 50 వచ్చినా 500 వచ్చినా ఆ కష్టపడి పిల్లల్ని పోషించుకుంటూ బతుకుతున్నామండి. ఇప్పుడు మా వ్యాపారం మీద, మా కొట్టు మీద హనుమాన్ లక్ష్మణ్ రన్న ఆయన, హనుమాన్ లక్ష్మి పిల్లం భార్య మా మీద నాన్న హింసలు పెట్టి నాన్న రద్దు చేసి మా మార్కెట్లోంచి బయటికి గెంటాలని చూస్తున్నాడు. అతను అసలు మార్కెట్కి సంబంధమే లేదండి. దయచేసి కలెక్టరమ్మ గారికి, మన కమిషన్ గారికి యథావిధిగా మా చోట్ల మాకు ఇప్పించి మా వ్యాపారాలు చేసుకోవడానికి మాకు అనుభవం ఇమ్మని కోరుతున్నామండి. సిఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం సిఆర్పీఎఫ్ 85వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపారు. శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద రక్షణ సంఘ సంస్థగా సిఆర్పీఎఫ్ సేవలందిస్తోందని 42వ బెటాలియన్ కమాండెంట్ ధర్మప్రకాష్ అన్నారు. సిఆర్పీఎఫ్ దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మన దేశంలో మిలిటెంట్స్ తిరుగుబాటు మరియు నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో శాంతి భద్రతల పరిరక్షణలో సిఆర్పీఎఫ్ పాత్ర కీలకమన్నారు. అనంతరం కమాండెంట్ విధి నిర్వహణ ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. గార్డ్స్ గౌరవ వందనం స్వీకరించారు. 50 మంది జవాన్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెకండ్ కమాండెంట్స్ సురేష్ కుమార్, సెంథిల్ కుమార్, డిప్యూటీ కమాండెంట్స్ రత్నమ్మ, నితిన్ మరియు జవాన్లు పాల్గొన్నారు. बहुत हर्ष के साथ ये बताते हुए मुझे खुशी हो रही है कि आज केंद्रीय रिजर्व पुलिस बल अपना 50वां 85 आज के दिन हम लोग पूरे देश में अपने अपने जहाँ जहाँ सीआरपीएफ का इस्टेब्लिशमेंट है इस बहुत बेखूबी और उल्लासपूर्वक मना रहे हैं। यह बताते हुए मुझे हम लोगों को भी काफ़ी खुशी हो रही कि हमारा बल लगभग 3.25 लाख और 248 बटालियन के साथ सबसे बड़ा अर्धसैनिक बल है। यह देश के आंतरिक और जहाँ भी देश में सुरक्षा का माहौल ख़राब होता है
वहाँ पर हम लोग CRPF आगे बढ़कर सभी चुनौतियों का सामना करते हुए उसे ख़त्म करते आ रहे हैं। 1939 से जो सफ़र हम लोगों ने शुरू किया था, आज लगभग 85 वर्ष के बाद भी CRPF नए रूप में, नए ताकत के साथ और नए उमंग के साथ ये देश की सेवा में जुटी हुई है। चाहे वह दंगाग्रस्त क्षेत्र हो, चाहे वह LW इलाका हो, या चाहे वह आपका जम्मू कश्मीर या नॉर्थ ईस्ट का इलाका हो, CRPF सभी स्थानों पर अपना एक उत्कृष्ट उदाहरण पेश करते हुए देश की सेवा कर रही है। और मैं समस्त कार्मिकों को और साथ साथ देशवासियों को भी इस अवसर पर हार्दिक शुभकामनाएं देता हूं कि देश और हमारा बल इसी तरह आगे बढ़ता रहे और हम लोग देश की सेवा के लिए और आगे बढ़ते रहें। धन्यवाद। రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అభివృద్ధి సుందరీకరణ పనులు చేపడుతున్నారని ఈ పనులు నిర్వహించే సందర్భంలో కనీసమైన ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. నగరంలో మెయిన్ రోడ్ నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సెంటర్ లైటింగ్ పెట్టారని, ఆ సెంటర్ లైటింగ్ పెడుతున్న సందర్భంగా ప్రజలు, ఆ ప్రాంతంలోని ప్రజలు, వ్యాపారవేత్తలు ఇలాంటి సెంటర్ లైటింగ్ పెడితే ఇబ్బందులు వస్తాయని అభ్యంతరాలు చెప్పినా ఖాతరు చేయకుండా ఏకపక్షంగా అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతో ఏర్పాటు చేశారని విమర్శించారు. మరలా 6 నెలలు తిరగకుండానే ఆ సెంటర్ లైటింగ్ ను తొలగించారని తెలిపారు. సెంటర్ లైటింగ్ ఎందుకు పెట్టారు, ఎందుకు తొలగించారని అరుణ్ మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. నగరపాలక సంస్థ అభివృద్ధి పనులను చేపడతా ఉన్నారు. ఈ అభివృద్ధి పనులు చేసే సందర్భంలో కనీసమైనటువంటి ముందు చూపు లేని వ్యవహారం సాగుతూ ఉంది. నగరంలో ఇవాళ మెయిన్ రోడ్లో కోటకొమ్మన్ దగ్గర నుంచి వన్ టౌన్ దాకా సెంటర్ లైటింగ్ పెట్టారు. ఆ ప్రాంతంలో సెంటర్ లైటింగ్ పెడుతున్నప్పుడే అనేక రాజకీయ పార్టీలు కానీ, లేదా నగరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వ్యాపారస్తులు కానీ ఇట్లాంటి సెంటర్ లైటింగ్, డివైడరింగ్ పెట్టడం అనేటువంటిది చాలా ఇబ్బందికరం అవుతుంది అని చెప్పినటువంటివి చెప్పినా అట్లాంటి అభ్యంతరాలన్నింటినీ బేఖాతరు చేసేసి ఏకపక్షంగా నగరపాలక సంస్థ అధికారులు, ఆనాటి కూడా ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి దాన్ని ఆదేశాలని పాటిస్తూ ఇవాళ సెంటర్ లైటింగ్ పెట్టేశారు. మళ్ళీ 6 నెలల గడవక ముందే సెంటర్ లైటింగ్ మొత్తాన్ని నగరంలో తీసి పారేశారు, మధ్యలోంచి ఎత్తేసారు సెంటర్ లైటింగ్ ని. ఇవాళ సెంటర్ లైటింగ్ ఎందుకోసం పెట్టారు, ఎందుకోసం తీసేశారో నగరపాలక సంస్థ అధికారులు, రాజమండ్రి నగర ప్రజలకి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ నగరపాలక సంస్థ ఆ సెంటర్ లైటింగ్ పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చుని ఇవాళ ప్రజల సొమ్ములు, పన్నులు కడితే వచ్చిన డబ్బులే అవన్నీ కూడా. మీరు చెత్త మీద పన్ను వసూలు చేస్తా ఉన్నారు, ఇవాళ ఆస్తి పన్ను వసూలు చేస్తా ఉన్నారు. ఆస్తి పన్ను ప్రతి ఆగస్టులోని పెంచుకుంటూ పోతా ఉన్నారు. దాంతోపాటు మంచినీటి కుళాయి పన్ను వసూలు చేస్తున్నారు, ఖాళీ స్థలాల పన్ను వసూలు చేస్తా ఉన్నారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు, అట్లనే వినోద పన్ను వసూలు చేస్తా ఉన్నారు. ఇన్ని రకాల పన్నులు ప్రజల దగ్గర వసూలు చేస్తూ మీ ఇష్టారాజ్యమైనటువంటి వ్యవహారం చేయడం ద్వారా ఇవాళ నిధులు దుర్వినియోగం చేస్తే ప్రజల సొమ్ముల మీద జవాబుదారీతనం ఎవరుంటారు? అందుకని ఇవాళ సెంట్రల్ లైటింగ్ సంబంధించినటువంటి అయిన ఖర్చు ఎంత ఉందో ఆ ఖర్చుని మీరు రికవరీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ముందు చూపు లేకుండా అట్లాంటి నిర్ణయాలు చేసినటువంటి వాళ్ళు, ఆ నిర్ణయాలు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర వీటిని రికవరీ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నగరపాలక సంస్థకి పాలకవర్గం ఉంటే ఆ పాలకవర్గంలో చర్చ జరిగేది, పాలకవర్గంలో తీర్మానాలు అయ్యేవి. ఇవాళ పాలకవర్గం లేనప్పుడు కనీసం ఇట్లాంటి ముఖ్యమైన నిర్ణయాలు చేసేటప్పుడు అఖిలపక్ష పార్టీలు అనేటువంటి సంప్రదించడం గతంలో వస్తున్నటువంటి రివాజు, ఆనవాయితీ. ఆ రివాజుని, ఆనవాయితీని కూడా పాటించకపోవడం వల్లే ఇట్లాంటి అనర్థాలు జరుగుతున్నాయి. తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు దీనికి సమాధానం చెప్పాలి, వివరణ ఇవ్వాలి. సెంటర్ లైటింగ్ అయిన ఖర్చు ఎంత, దాన్ని ఎలా రికవరీ చేస్తారో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందని, ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికలు పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయినందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి అధికారులు, రాజకీయ నాయకులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు. రాజకీయ ప్రతినిధులు గానీ ఎవరైనా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, హోమ్ టు హోమ్ ప్రచారం, సమావేశాలు, సభలు, వాహనాల ద్వారా ప్రచారం, క్యాంపెయిన్ వంటివి నిర్వహణకు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలన్నారు. మనకి జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి 16న షెడ్యూల్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి ఇప్పుడు వస్తారు.
అధికారులు కానీ రాజకీయవేత్తలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి పరిధిలోనే మనము నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కూడా ఫ్లెక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ క్యాన్వాసింగ్కి వాడాలన్నా హోమ్ టు హోమ్ క్యాన్వాసింగ్ చేయాలి అని చెప్పి కూడా లేదా ఫ్లాగులు పెట్టుకోవాలన్నా ప్రొసెషన్స్ చేయాలన్నా కూడా ప్రతి మీటింగ్కి కూడా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు కూడా ఎటువంటి పొలిటికల్ పార్టీస్తో అనుసంధానం ఉండకూడదు. అదేవిధంగా వారు చేసే క్యాంపెయినింగ్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. అటువంటి ఏదైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటినీ కూడా ఎలక్షన్ నాటికి సిద్ధంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. బుధవారం నాడు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం పల్లకిపై రథం వద్దకు తీసుకుని వెళ్లి రథంలో ఆసీనులను చేసి గోవింద నామస్మరణల మధ్య రథోత్సవం ప్రారంభించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇక మీరే తీర్పు చెప్పాలి. నగరంలోని 32వ వార్డు జాంపేటలో ఎంపీ భరత్ పర్యటన. వాలంటీర్లతో మాజీ ఎంపీ భరత్ రామ్ చీకటి ఒప్పందాలు. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. అధికారులు దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్. కన్నుల పండుగగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. రథయాత్రలో అడుగడుగున భక్తి పారవశ్యం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.